వాళ్ళు మనకు ఫ్రీ ఇవ్వట్లేదు. మనం కడుతున్న పన్నులోంచి బీసీలు, ముఖ్యంగా దేశంలో ఉన్న బీసీలు, రాష్ట్రంలో ఉన్న బీసీలు 60% పైగా బీసీలు, మరి 60% పైగా బీసీలు ఉత్పత్తి కులాలకు సంబంధించి మనం కాయ కష్టం చేస్తాం. కష్టం చేసి మనం సంపాదించి చెమటోడిచి ఖజానా కడితేనే ఈ ఖజానా నిండి ఆ ఖజానాలోంచి ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి అలాంటి ప్రభుత్వాలలో విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు సకాలంలో ఎందుకు ఇవ్వరు? ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఎందుకు పే చేయరు? మాట్లాడితే బ్రిడ్జ్లు కడుతున్నాం, మౌలిక సదుపాయాలు, సుందరీకరణలు అంటారు. మూసి సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు చేస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు మాటికి ప్రకటనలు చేస్తున్నారు. 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ మనం చేయమని ఏ విద్యార్థి సంఘాలన్నా ఎక్కడన్నా ఉద్యమం చేసిన చరిత్ర ఉందా? ఎవరన్నా రోడ్డు పైకి ఎక్కి అడిగిన చరిత్ర ఉందా? మీరు ఎవరన్నా కలిసి మాకు మూసి సుందరీకరణ చేయండి, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టండి అని ఏ ప్రజా సంఘాలు, ఏ విద్యార్థి సంఘాలు ఎవరైనా అడిగిన చరిత్ర ఉందా? మరి ఎవరి కోసం ఈ సుందరీకరణ? మూసి సుందరీకరణ కాదు, ఈ దేశంలో రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలు సుందరీకరణ చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగు చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు సుందరీకరణ, వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా పే చేసి, అది కూడా సకాలంలో పే చేసి, స్కాలర్షిప్లని 5,000 నుంచి 20,000 చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సుందరీకరణ ఉంటుంది. విద్యార్థులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ విద్యార్థులే మీరే రేపటి భవిష్యత్తు. కాబట్టి మీ భవిష్యత్తును బాగు చేయకుండా మూసీలు బాగు చేసినంతనో, రోడ్లు బాగు చేసినంతనో మాత్రాన దేశాలు, రాష్ట్రాలు బాగుపడవు. కాబట్టి మీరు ప్రతి ఉద్యమాల్లో రామకృష్ణ ఈ మధ్య కాలంలో విద్యార్థి సంఘం తరఫున తరచుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉద్యమాలలో మీరు పోరాటం నేర్చుకోవాలి. విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి పోరాటం నేర్చుకోవాలి. విద్యార్థి దశలో మీరు ఇలాంటి వాటిల్లో పాల్గొనాలి. మీ హక్కులు ఏంటి, వాటిని సాధించుకోవడానికి ఎవరు పోరాడుతున్నారు, ఆ పోరాడుతున్న వాళ్ళ వెంట నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ విషయాల గురించి, మీరు ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటారు, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి, వాటి పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడి సొమ్మది, ఎవడి సొమ్ముతోటి ఎవడు పాలిస్తున్నాడు, ఎవడికి దక్కుతుంది. అగ్రవర్గాలు, మనం జనాభాలోనే పెద్ద మొత్తంలో ఉంటాం, 60% మంది ఉంటాం. కానీ వాటా దగ్గరికి వచ్చేసరికి 6% కూడా ఉంటాం. 6% లేని 6%లో ఉన్న ఆధిపత్య కులాలు బడ్జెట్లో భాగంగా 90% తనుగుపోతాయి అన్ని రకాలుగా. ఇవన్నీ కూడా విద్యార్థి దశలో మీరు నేర్చుకోవాలి. విద్యార్థి ఏ ఉద్యమం అయినా, ఏ అన్యాయమైనా భావజాల వ్యాప్తి ఒకటి ఉంటుంది. ఆ విషయం గురించి మనం తరచుగా మాట్లాడుకోవడం, చర్చించడం ద్వారా ఆ విషయం గురించి మరింత లోతుగా వెళ్ళే అవకాశం ఉంటుంది, 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలుగా ఆర్ కృష్ణన్న గారు 40 సంవత్సరాల క్రితం బీసీల పరిస్థితులు, స్థితిగతులు, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు ఇంత అధోగతిలో ఉన్నాయి, మరి వీళ్ళని ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ముందుగా ఈ బీసీలకు చదువు చెప్పాలి. చదువు ఉంటేనే, చదువు మాత్రమే వీళ్ళ భవిష్యత్తును మార్చగలుగుతుందన్న ఉద్దేశంతో వీళ్ళకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడము, హాస్టల్ ఏర్పాటు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ ఏర్పాటు చేయడము, ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాడము, ఇట్లా ఎన్నో రకాలుగా గత 40 సంవత్సరాల నుంచి విద్యార్థులు అంటే బీసీలకు చదువు చెప్పిస్తే భవిష్యత్తు బాగుపడుతుంది, సమాజంలో ముందుకు వస్తారన్న ఉద్దేశంతో బీసీలకు చదువుల కోసం ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాల ద్వారా ఇవన్నీ సాధించి పెట్టారు మన కోసం. ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా బ్రహ్మాండంగా చదువుకున్నాయి, మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యారు. మరి ఇక ముందు మనకు రావాల్సింది ఏంటి? చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి, రాజ్యాధికారంలో భాగం రావాలి. మనం ఆ సీటుపై కూర్చున్నప్పుడే మన వర్గాలకు న్యాయం చేసుకోగలుగుతాం అన్న ఉద్దేశంతో ఆర్ కృష్ణ గారు చట్టసభల్లో రిజర్వేషన్లు అనే దానికోసం ఈ మధ్య కాలంలో మనం పోరాటం చేస్తున్నాం. దీనికోసం కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. తెలంగాణ ప్రభుత్వం దానికి ఒప్పుకొని కులగణన కూడా జరుగుతోంది. సమగ్ర కులగణన సంబంధించిన రిపోర్టు ఇంకొక 15 రోజుల్లో మన ముందు రాబోతోంది. దాంట్లో మన బీసీలు ఏం చదువుకున్నాం, మన సామాజిక స్థితిగతులు ఏంది, ఎట్లా ఉన్నాయి అనేది స్పష్టంగా అన్ని వివరాలు రాబోతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని రేపు పొద్దున ప్రభుత్వాల పైన మనం ఇంకా మన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మనకు రావాల్సిన వాటాని మనం న్యాయంగా దక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, విద్యార్థులుగా మీరు ఇంతకుముందు అడిగితే 2%, 3% మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉంది. ఇంకా రాబోయే ఎలక్షన్ల సమయానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి 90% మంది కూడా ఓటు హక్కు వస్తుంది. మనం ఎవరికో ఓటేసి ఇంకెవరినో డిమాండ్ చేసి మన హక్కులను మనం రావాల్సిన వాటికి, న్యాయంగా రావాల్సిన వాటికి అడగాల్సిన అవసరం లేకుండా మన ఓటు మనకే, బీసీల ఓటు బీసీలకే అన్న నినాదంతో ముందుకెళ్ళిన రోజు మనం ఇలాంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం రాదు. మీరు కాలేజీలు వదిలేసి ఇక్కడ కూర్చొని మా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, మా స్కాలర్షిప్లు పెంచండి అని చెప్పేసి డిమాండ్ చేయాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళు, మన బీసీలు, మన వాళ్ళు
అక్కడ కూర్చుంటే మనకు సంబంధించిన చట్టాలు మనం చేయాల్సిన న్యాయం చేస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై జై బీసీ.